నా వెనకాతల మహాసైన్యం ఉంది సార్. మహాసైన్యం అంటే అందరూ చిన్న చితగా పనులు చేసుకుని వాళ్ళ బ్రతుకులు బ్రతుకుతూ సొసైటీలో జరుగుతున్న అన్యాయం కోసం మనం కూడా ఏదైనా చేయాలి, ఎంతవరకు అన్నా వెళ్ళొచ్చని నా వెనకాతల సామాన్యుల సైన్యం ఉందండి. అదే నా ధైర్యం సార్. ఇప్పుడు నేలి సత్యవేణి అని ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి అసలు ఎక్కడుంది, బ్రతికే ఉందా, అసలు రాజేష్ మహాసేన అమ్మాయిని ఏం చేశాడు అనేది ఒక టాక్. నీలి సత్యవేణి అనే అమ్మాయి సార్. మరి అమ్మాయి ఆవిడ మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. మరి తన కోసం ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు. నేను దాదాపు 14 నెలలు నా కంపెనీ రన్ చేశాను. ఆ 14 నెలల్లో నా దగ్గర దాదాపు 49 మంది లేడీస్ పనిచేసేవారు. అందులో గార్మెంట్ ఫ్యాక్టరీలో. ఆ ఫ్యాక్టరీలో ఈవిడ ఒక ఎంప్లాయ్. ఈవిడికి నెలకి 9,000 రూపాయలు శాలరీ. అందరితో పాటు ఆవిడ కూడా పనిచేసింది. నా కంపెనీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. ఆవిడకి కూడా నేను 1 or 2 months శాలరీ కూడా పెండింగ్ ఉండిపోయాను. వెళ్ళిపోయిన ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఆమె ఫోన్ చేశారు నాకు ఒకసారి. సార్ నమస్తే అండి, నాకు ఇలాగా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సార్, నా భర్త నుంచి నాకు ఇబ్బంది ఎదురైంది, కేసు పెట్టారు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి సార్. నాకు మహాసేన అప్పుడే ఈ కంపెనీ క్లోజ్ అయిపోవటం, మహాసేన స్టార్ట్ చేయటం. అంటే నేను అన్నానమ్మా, ఇది ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి వచ్చేది కాదు, ఈ క్రిస్టియన్ సమస్యలు, ఈ ధర్నాలు, రాస్తారోకాలు ఉంటాయి, ఫ్యామిలీ సమస్యలకు మేము రాలేమని చెప్పి. తర్వాత మరి కొన్ని రోజులకు మళ్ళీ ఫోన్ చేసి నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, నాకు ఇంకెవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు, వీలైతే ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ మీరు మాట్లాడి వెళ్తే బాగుంటుందేమో సార్. అయితే అలా కూడా నేను రాలేనమ్మా, నాకు తెలిసిన ఒక లీడర్, ఒక అడ్వకేట్ ఉన్నారు, అడ్వకేట్ నెంబర్ మీకు ఇస్తాను, మీరు దాన్ని ఆయన చూసుకుంటాడు అని అడ్వకేట్ నెంబర్, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన నెంబర్ ఇచ్చాను. ఆయన నెంబర్ ఇచ్చిన 1 month తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి, సార్ మీ అడ్వకేట్ గారు నన్ను మోసం చేశారు సార్. ఏం చేశారమ్మా అన్నాను. లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర ఏమి దాచకూడదని నా దగ్గర అన్ని చెప్పించారు సార్. అవన్నీ ఆయన రికార్డ్ చేసి నా భర్తకి వినిపించారు. అది పట్టుకుని వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో నా మీద ఎఫ్ఐఆర్ చేసేసి నన్ను ఈ రోజు రేపు సబ్ జైలుకి పంపించేస్తున్నారు సార్. వాళ్ళ భర్త ఆమె పెట్టిన కేసు ఏంటంటే అండి, ఆమె ఆ లోకల్లో ఎవరో అంబటి సురేష్ అని ఎవరో ఒక ఆయనతో ఎఫ్ఐఆర్లో ఉన్నారు. నేను 5 సంవత్సరాల నుంచి నేను పంపించిన డబ్బులన్నీ ఆయన ఖర్చు పెట్టారు, సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఆయన కంప్లైంట్ అప్పుడు ఇచ్చాడు. 2017 ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది, దానికి సంబంధించి ఛార్జ్షీట్, ఇవి జైలు చేసి వచ్చిన రిమాండ్ మొత్తం అన్న దగ్గర అని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళిపోయిన సబ్ జైలుకి వచ్చేసింది. మనం ఏం చేయగలుగుతాం, మేము ఏం చేయలేకపోయాం. 2016లో ఇలా కేసు పెట్టిన అదే వ్యక్తి 2020లో జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించాడు. ఏ రకరకాల కేసులు, 9 కేసులు పెట్టినట్టు. తెల్లవారుజామున 6 గంటలకి నా చిన్నపిల్ల పక్కన పడుకున్న నన్ను 40 మంది పోలీసులు వచ్చి చాలా రూడ్గా హ్యాండిల్ చేసి, నా భార్య సెల్ ఫోన్ తీపోతుంటే ఆవిడ సెల్ ఫోన్ లాగేసుకుంటే పిల్లలు భయపడిపోతున్నారని చూసి నేను మీరు ఎక్కడికి రమ్మంటే ఆవిడకి వచ్చేస్తాను, మిమ్మల్ని అబ్జెక్ట్ చేయండి, నేను ఆవిడ ఫోన్ ఆవిడకి ఇచ్చేయండి అని ఇవ్వకుండా వాళ్ళు నన్ను తీసుకెళ్తే నేను వెళ్ళి ఎక్కేసాను. వెనకాతలు నా భార్య పిల్లలు నన్ను చూసి ఏడుస్తున్నారు. అది నేను చూశాను, అది తట్టుకోలేని పరిస్థితి. అది ఏదంటే తట్టుకోలేడండి. కనీసం కేసు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయితేనే ఫోన్ చేసే పోలీసులు 9 కేసులు ఎఫ్ఐఆర్లు అయిపోయి ఇంత అయిపోయేదాకా ఎందుకు చేయకుండా ఉన్నాడు అనేది నాకు అప్పుడు అర్థమైంది. నేను అడిగాను, ఎక్కడ తీసుకెళ్తున్నారంటే కేసులు అయితే తెలుసు కదండి మీకు, కేసులు పెడుతున్నా, అరెస్ట్ చేస్తున్నాను. నేను అరెస్ట్ చేసిన 4 సార్లు నా భార్య నన్ను చూడడానికి 22 రోజులు జైల్లో ఉన్నాను. 5వ సారి వచ్చినప్పుడు ఏడుస్తుంది బోర్న, ఏమైంది అన్నాను. 5వ సారి అంటే అది 10వ రోజు 12వ రోజు నేను జైల్లో ఉండి. ఎందుకు ఏడుస్తున్నా అంటే మీ మీద ఎవరో ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు, వాళ్ళ భార్యని మీరు మోసం చేశారని, 30-40 లక్షలు మీరు ఇచ్చేసారని చెప్పి వీడియో పెట్టారు. మనకి ఇప్పుడు దాకా సపోర్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోతున్నారు, పాస్టర్స్ కానీ వీళ్ళు కానీ, ఇది జరిగి ఉంటుంది. లేకపోతే భర్త ఎందుకు ఏడుస్తాడు, భర్త ఎప్పుడు చెప్పుకోడు కదా. నేను నా భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ, మా అత్తమామలు, ఇంట్లో వాళ్ళు అందరూ నమ్మారు. నాకు ఏం చేసి వెళ్తే నేను జైల్లో ఉన్నాను, నేను ఇది కాదు అని చెప్పే పరిస్థితి నాకు లేదు. ఫోన్ నా దగ్గర ఉండదు, నేను ప్రెస్ మీట్ పెట్టలే, నేనే చేయలేను. 12 రోజుల తర్వాత బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత నాకు తెలుసు అతను ఎవరో ఒక అతని మీద పెట్టిన కేసు అది. ఆ కేసులో ఆమె ఆల్రెడీ సబ్ జైలుకి వెళ్ళి వచ్చింది. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఇప్పుడు నా మీద ఎందుకు బ్లేమ్ చేయాల్సి వచ్చింది ఈయన అని ఆలోచించి, అప్పుడు కంప్లీట్ టైట్ లాక్డౌన్, రెడ్ జోన్లు పెట్టే లాక్డౌన్ అది. ఆ టైంకి నేను రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి 4 సార్లు పంపించాను మా వాళ్ళని. ఆ ఎఫ్ఐఆర్ కాపీ దొరుకుతుంది, మనం దొరకకపోతే ఆ టైంలో నేను నాకు కండిషన్ బెయిల్ అండి. పెద్దాపురం స్టేషన్కి వెళ్ళాను సంతకం పెట్టడానికి. ఆ సిఐ అంటాడు, ఉదయం 10 నుంచి 5 గంటల దాకా నేను స్టేషన్లో కూర్చోబెట్టమన్నారు, అది కండిషన్ అంటే. కండిషన్ ఎక్కడ అలా ఉండదండి. ఉదయం 10 నుంచి 5 లోపల సంతకం పెట్టమన్నారు నన్ను. అంటే లేదు, నువ్వు కూర్చొని ఉండాల్సిందే, ఎస్పీ గారు నేను ఫోటో తీయమన్నారు అంటే తీసుకోమన్నాను. ఏదో చిన్న అట్టముక్క లాంటిది, నా పేరు, నా తండ్రి పేరు, నా కేసు వివరాలు రాసి ఒక ఫోటో తీసుకున్నాను. వాచ్, నా గాగుల్స్ అన్ని అలాగే ఉన్నాయి. ఆ ఫోటో తీసిన అరగంటకి ఇప్పల్ రవీంద్రారెడ్డి అని ఒక వైసీపీ లీడర్ బెంగళూరులో ఉంటాడు, ఆ రవీంద్రారెడ్డి అనేవాడు ప్రొఫైల్ నుంచి నా ఫోటో వచ్చేసింది. మొత్తం వైరల్ అయిపోయింది, రౌడీ షీటర్. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నారు లేదా అనేది నాకు తెలియదు, కానీ పిల్లలు ఉంటే ఓ తండ్రిని ఇలాగ రౌడీ షీటర్గా ముద్రేసి మనం ఏం తప్పు చేయకుండా
ఎవరిని మర్డర్ చేయలేదు, ఎక్కడ ఏమి కరప్షన్ చేయలేదు, ఎవరి దగ్గర ఎక్స్టార్షన్ ఏమీ లేకుండానే రౌడీ షీటర్ అని ముద్ర వేసి మొత్తం పరుది. నాకు 2 ఆడపిల్లలండి. అంటే ఆ టైంలో నా పరిస్థితి ఇలాంటివి ఉంటాయి ఈ పోరాటంలో తెలిస్తే 200% నేను రాకపోదునేమో సార్, అంటే ఆడపిల్లల తండ్రిగా. అంత జరుగుతున్నప్పుడు నేను కుమిలిపోయి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అంటే అంత ఇబ్బంది పెట్టిన కొన్ని రోజులకి అదే ఇప్పల రవీంద్రారెడ్డి అనేవాడు ఇగో రాజేష్ గారి మీద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ అని ఎఫ్ఐఆర్ కాపీస్ పెట్టాడు. నాకు ఫోన్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీస్ పెట్టాడు అంటే మళ్ళీ ఇంకో కేసు పెట్టేసినట్టున్నారు. ఆమెతో పెట్టించారు, వాళ్ళ హస్బెండ్తో పెట్టించారు, ఎవరితోనూ పెట్టించుంటారు అని కాసేపు ఆలోచించే చూశాను. అటు బ్యాడ్ లక్ ఏంటంటే అండి, 2017లో వాళ్ళ భర్త ఎవరి మీద కేసు పెట్టాడో ఆ ఎఫ్ఐఆర్ కాపీ పెట్టేసాడు. నాకు దొరకంది సడన్ దొరికింది. అప్పుడు అది తీసి డౌన్లోడ్ చేసి అప్పుడు చూపించాను ప్రజలందరికీ. 2017లో ఇప్పుడు ఆడి వీడియో 2020లో పెట్టి ఏదైతే చెప్పాడో అదే 2017లో వేరే అబ్బాయి సురేష్ అనే అబ్బాయిని పెట్టి ఇప్పుడు నేను జైల్లో ఉన్న సందర్భంలో, అంటే రిప్లై కూడా ఇవ్వలేని సందర్భంలో ఇప్పుడు నా మీద ఎందుకు వేసాడు? అందుకే ఇప్పుడు దాకా కేసు పెట్టాలి. మీరు అన్నట్టు చాలా మంది అంటున్నారు నన్ను ఆవిడ కిడ్నాప్ చేసాడు, ఎక్కడికో పంపించాడు. ఏమన్నా నా మీద చిన్న చిన్న కేసులే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మొన్న ర్యాలీకి వెళ్ళి పార్టీలో జాయిన్ అయినందుకు ఒక కేసు పెట్టాడు నా మీద. అలాంటి నా మీద ఒక కిడ్నాప్ కేసు, ఒక మహిళను బలవంతంగా ఇచ్చేసింది ఉంటే నా మీద కేసు పెట్టకుండా వదిలేస్తాడా సార్? అంటే నా మీద అప్పుడు వస్తున్న సింపతి, నా వర్గాల్లో నా మీద పెరుగుతున్న నమ్మకాన్ని చంపడానికి ఒక భర్తను కూడా పావుగా వాడుకున్నాడు. సినిమాల్లో చూసాం సార్ మేము. రేస్ గురం అనే సినిమాలో ఒక మహిళ వచ్చి సడన్ గా పోలీస్ ఆఫీసర్ మీద చెప్తుంది ఆయన చేసాడు మోసం అని. సినిమా అనుకున్నాను, అది జగన్మోహన్ రెడ్డి వచ్చాక సినిమా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. సో నెల్లి కృష్ణవేణికి సంబంధించిన అమ్మాయి పరిస్థితి ఇప్పుడు మీకేమైనా కాంటాక్ట్స్ ఉన్నాయి? అసలు ఎప్పుడు కాంటాక్ట్, నా దగ్గర పనిచేసిన 49 మందిలో ఆవిడకి ఉన్న 49 మందితో నా కాంటాక్ట్స్ అంటే అప్పుడు నేను లాస్ అయ్యాను కాబట్టి చిన్న చిన్న శాలరీ స్పెండింగ్ ఉన్నాయి కానండి, అంతకుమించి వాడితో మాకు ఏం కాంటాక్ట్స్ ఏం లేవు సార్. మీరు రాజేష్ గారు మీ జీవితంలో బాగా మిమ్మల్ని కలిసివేసి బాధపడిపోయి ఇంకా నేను పోరాడలేనేమో ఇంకా కృంగిపోయాననే సంఘటన ఎప్పుడన్నా ఉందా? అప్పుడే ఉంది సార్. ఆ భర్త మీ వీడియో పెట్టాడు చూడండి, భర్త వీడియో పెట్టేటప్పటికి నా భార్యకి కూడా తెలుసు, మా స్టాఫ్ అందరం, ఆవిడే ఎండి ఆ కంపెనీకి, ఆవిడికి తెలుసు కదండి నా రిలేషన్ వీళ్ళతో ఎలా ఉంటుంది అనేది. ఆవిడ ఒక్కత తప్ప మిగతా నా అత్తమామలు తల్లిదండ్రులు అందరూ నమ్మారు. ఆ టైంలో నేను అనుకున్నాను సార్, ఇది మనకు కరెక్ట్ కాదు, మనం తట్టుకునే పోరాటం కాదేమో మేము చేసేది. ఇంత అప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నాను, అప్పటికే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉంది, మళ్ళీ అప్పటికే నా క్యారెక్టర్ని ఇంత డిఫేమ్ చేస్తూ ఇలా వచ్చినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను 40 మంది పోలీసులు ఒకేసారి ఇంట్లో నుంచి మిమ్మల్ని లిఫ్ట్ చేసే అంత పెద్ద క్రైమ్ మీరు ఏం చేశారంటే? అప్పటికి ఒక 4 రోజుల క్రితం అక్కడ పిఠాపురం నియోజకవర్గం చేబులలో అనే గ్రామంలో బాలరాజు అని ఒక దళిత రైతు అండి, 40 సంవత్సరాల నుంచి 4 ఎకరాలు ఆయన పండించుకున్నాడు, 2 ఆడపిల్లలు ఆయనకి. సడన్ గా జగనన్న కాలనీ పేరుతో, జగనన్న ఇళ్ల పథకం పేరుతో 4 ఎకరాలు ఎంఆర్ఓ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. రేపు ఉదయం నువ్వు ఖాళీ చేయకపోతే నేను పోలీసుతో వచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. బాలరాజు అని ఆయన ఒక దళిత నాయకుడు, ఆ చుట్టుపక్కల ఎవరికైనా సమస్యలు వస్తే వెళ్తా ఉంటాడు. ఆయన జనాన్ని సపోర్ట్ అడగలేడు కదా, సో ఈయన ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గర కూడా తిరిగాడు. అమ్మా అది నాకు టైటిల్ డీడ్ ఉంది, నాకు పాస్బుక్ ఉంది, నా భూమి లాక్కున్నారంటే పైనుంచి వచ్చింది మేమేం చేయలేము, హ్యాండ్ ఓవర్ చేయాలి. రాత్రి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఆ ముందు రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక అడ్వకేట్ ఉంటే ఫోన్ లో మాట్లాడాడు. నాకు ఇంకా చావు తప్ప ఏమి అనిపించట్లేదన్నా, నాకే ఎలా జరుగుతుంది ఏంటని ఒక అడ్వకేట్ తో మాట్లాడి రికార్డింగ్ తర్వాత బయటపడింది. ఆ రోజు రాత్రి పడుకున్నాడు, పొద్దున క్షమం ఆయన. అంటే హార్ట్ అటాక్ తో చనిపోయాడా, ఏమైనా చేసుకుని చనిపోయాడు ఏంటి మనకు తెలియదు. ఇలా చనిపోయాడు అనేసి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే సరే నిలబడతారంటే మేము వస్తామన్నాం, పిల్లలిద్దరు నిలబడతా ఉన్నారు, వెళ్ళాం. 36 గంటలు అక్కడ కూర్చున్న చోట, మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చున్న చోటే అక్కడ మంచం ఒకటి వేస్తున్నారు, పడుకుని కాసేపు కూర్చుని కాసేపు 36 గంటలు కూర్చున్నాం సార్. ఈ లోపు 500 మంది పోలీసులు రాత్రి 1 గంటకు వచ్చారు లిఫ్ట్ చేయడానికి, బాడీని లిఫ్ట్ చేసుకోమన్నాను. జనరల్ గా ఎప్పుడన్నా ఎవరైనా చనిపోతే బాడీని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి ధర్నా చేస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు. అది ఆ శాంతి భద్రత కాదనో లేకపోతే ట్రాఫిక్ అంతరం పోలీసులు తీసేస్తారు. సో ఇక్కడ నుంచి ఈ బాడీని ఇక్కడే ఉంచండి అన్నాను నేను, ఇంటి దగ్గరే ఉంచండి. లేక కొంతమంది లీడర్స్ వచ్చి బయట పెడతాను, బయట వద్దు, ఎక్కడే సేఫ్, ఇక్కడ ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఇక్కడే ఉంచండి అన్నాను. అక్కడ ఉంచమంటాం పోలీసులకు మింగుడు పడలేదండి. వాళ్ళు వచ్చేవారు, మేము బాడీని షిఫ్ట్ చేస్తామని, తీసుకెళ్ళండి మీరు, మేమే అడ్డుపడాం, మేము బంధువులకు వచ్చి కూర్చున్నాం, మీరు తీసుకెళ్తున్నాడు మేము వీడియో షూట్ చేస్తాం, దాన్ని సోషల్ మీడియాలో పెడతాం అంతే. అంటే 1 గంటకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఉదయం 8 గంటలకి అడిషనల్ ఎస్పీతో సహా వచ్చారు, బాడీని తీసుకెళ్తా ఉన్నారు, మీరు తీసుకెళ్ళిపోండి, బాడీని తీసుకెళ్ళడం మేమేం అడ్డు కాదు, మీరు ఆల్రెడీ దళిత రైతు చావు కారణం అయ్యారు, ఇప్పుడు ఆ బాడీని కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఆ కుటుంబానికి లేకుండా, మేము చేయాల్సింది మేము చేస్తాం, మీరు తీసుకెళ్ళండి, మీరు అలా తీసుకెళ్తేనే కదా మా వాళ్ళకి బుద్ధి వచ్చేది కూడా అని చెప్పాము. అప్పుడు కూడా తీసుకెళ్లకుండా సాయంత్రానికి ఆ కుటుంబంలో ఇద్దరికి మున్సిపల్ ఉద్యోగాలు, ఒక 5 లక్షల రూపాయల వాళ్ళకి కాంపన్సేషన్ ఖర్చులకి తీసుకున్న 4 ఎకరాలు మళ్ళీ తిరిగి వాళ్ళ పేరున మళ్ళీ పట్టా చేసి పాస్బుక్ తో సహా ఇచ్చారు సార్ ఎమ్మెల్యే వచ్చి. మేము మా డిమాండ్ ఏంటంటే ఎంఆర్ఓ మీద మర్డర్ కేసు పెట్టమని. ఎంఆర్ఓ మీద పెట్టాలంటే కలెక్టర్ మీద పెట్టాలి, ఎందుకంటే కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ మీద పెట్టాలంటే సీఎం మీద పెట్టాలి, సీఎం చెప్తేనే కదా జరిగింది. సో ఇక కేసు అవుతుంది అనేది మాకు నమ్మకం లేదు, అది జరిగింది.
అది జరిగిన 2-3 రోజులకే ఇంకొక కుర్రోడు అక్కడ ఆ గుడివాడలో ఒక చెరువులు చేపల చెరువులు పెట్టి చంపారు. అక్కడ జరిగింది పోరాటం. మళ్ళీ మరుసటి పోరాటానికి ఇక్కడికి వచ్చేసాను. ఇది జరిగిన 2 రోజులకి ప్రతిపాడు అనే ఒక నియోజకవర్గంలో దాదాపు 30 ఎకరాల దళితులు ఇళ్ల స్థలాల పేర్లు లాగేస్తాడు. నేను ఇక్కడ రేపు వచ్చి ఇక్కడ కూర్చుంటానని చెప్పాను. నైట్కి ఇంటికి వెళ్ళాను. తెల్లవారుజామున 6 గంటలకు వచ్చారు పోలీసులు. లిఫ్ట్ చేశారు. ఏంటి ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. తీరా 2020లో నన్ను అరెస్ట్ చేసినప్పటికి ఏంటంటే నేను చెప్పాను చూడండి, నా కంపెనీ మూతపడేటప్పుడు కొన్ని శాలరీస్ పెండింగ్ ఉన్నానని. అందులో ఒక 2 లేడీస్ వాళ్ళ శాలరీ పెండింగ్ ఉందని నన్ను అడిగితే నేను రోడ్డు మీద వారిని కాళ్ళు వేసి తొక్కేశానని కేసు పెట్టారు. 2017లో జరిగిన ఆ ఘటన అటండి. అది 2020లో కేసు పెడితే అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నాకు కూడా చెప్పకుండా వేసేసి దానిలో మిగతా కేసులన్నీ యాడ్ చేసి పెట్టిన కేసులు సార్.